सोचिन्तयत्तदा तत्र ममत्वा कृष्टचेतनः मत्पूर्वैः पालितं पूर्वं मया हीनं पुरं हि तत् मद्भृत्यैस्तैरसद्वृत्तैर्धर्मतः पाल्यते न वा न जाने स प्रधानो मे शूरहस्ति सदा मदः मम वैर्वशं कान् भोगानुप्लप्स्यते एवमानुगता नित्यं प्रसादधनभोजनैः अनुवृत्तिं ध्रुवन्तेऽद्य कुर्वन्त्यन्यं महीभृताम् असम्यग्विजशीलैस्तैः कुर्वद्भिः सततं व्ययम् सञ्चितस्सोति दुःखेन क्षयं कोशो गमिष्यति ఏతచ్చాన్యచ్చ సతతం చింతయామాస పార్థివః. సురథుడు ఆ ఆశ్రమమునందు అటు ఇటు తిరుగుతూ, పూర్వము ఆ రాజ్యమును నా పూర్వీకులు పాలిస్తూ ఉండేవారు రాజధానిలాగా, కానీ అదే ఇప్పుడు నా చేతుల ద్వారా అది నాశనమైపోయినది. అలాగే ఆ రాజ్యాన్ని కైవసం చేసుకున్న శత్రురాజులు ఆ రాజ్యములో పరిపాలన చేస్తున్నారో లేదో, నాకు ముఖ్యమైన పరాక్రమవంతమైన మొదపటేనుగుండేది, అది కూడా రాజుల యొక్క శత్రువుల యొక్క వశమైపోయినది, అది సుఖముగా ఉన్నదో లేదో, అలాగే నాతో నన్ను అనుసరిస్తూ తిరిగేటి నా పరివారము మొత్తము నిద్ర, సుఖము, సుఖ సంతోషాలు, ఆకలి, భోజనము ఇటువంటి విషయాలలో అక్కడ ఎలాగుంటున్నారో, అలాగే మిక్కిలి కష్టముతో సంపాదించిన ధనాన్ని మొత్తము వారు అనవసరముగా ఖర్చు చేసి ఆ ధనమును కూడా నాశనము చేస్తున్నారేమో అని ఇలా మొదలగు విషయముల గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉన్నాడు అని ఈ శ్లోకముల యొక్క తాత్పర్యము.